చూడకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడకు చూడకు పొద్దుసక్క నానన్నయ్య నానన్నయ్య ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ బాగున్నారా బాగాలేదా చూడక్క నువ్వు బాగున్నావా చూడక్క మాట్లాడక్క చూడక్క ఫ్రెండ్స్ ఈరోజు మీరు ఎక్కడికి వచ్చారు సిబిసికా నేను మా అక్క కూడా సిబిసికి వచ్చాం తెలుసా తెలుసా చూడక్క మాట్లాడక్క అక్క హాయ్ అక్క నాకు బాగా ఆకలిగా ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాకు బాగా ఆకలిగా ఉంది మీరు అందరం తిన్నారా అందరు తిన్నారా నిజంగా తిన్నారా నాకు పెట్టారా పెట్టలేదు కదా మరి నాకు ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ నాని అన్నయ్య ఆకలి అవుతుంది అన్నయ్య బిస్కెట్ కావాలన్నయ్య అన్నయ్య అన్నయ్య చూడనియా అన్నయ్య ఇటు చూడనియా ఆకలి అవుతుందన్నయ్య సరే నేను మా అక్క దగ్గరికి వెళ్ళి ఆకలి అవుతుందని చెప్తా అంతకే నా పేరు అంత తెలుసా ఫ్రెండ్స్ తెలీదా తెలియకుండా నేను మాట్లాడేస్తున్నారా ఫ్రెండ్స్ మీరందరూ నా పేరు ఏంటి తెలుసా నా పేరు మర్చిపోయా ఫ్రెండ్స్ నా పేరు అని కూడా తెలుసా నా పేరు ఎవరికైనా తెలుసా చూడక్క తెలుసా నీకు నా పేరు తెలుసా తెలుదా సరే నా పేరు చాక్లెటా బిస్కెట్ కాదా నా పేరు అన్న తెలుసా అన్న నీకు తెలుసా నా పేరు జ్యోతి అన్న నీ చూడక్క నా పేరు చెప్పక్క చాక్లెటా నాకు ఆకలి బిస్కెట్ ఇమ్మంటే మీరు ఏం చాక్లెట్ ఇస్తానంటున్నారు చాక్లెటా కాదు నా పేరు చాక్లెట్ కాదు బిస్కెట్ కూడా కాదు చెర్రీ నా పేరు చెర్రీ చెప్పండి నా పేరేంటి అది సరే నేను నా బిస్కెట్ తింటాను నేను వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి ఏమున్నాయో చూసుకుని నేను నా పప్పలు తింటా ఆకలి అతను మీరు అందరూ తినేసి వచ్చారు కదా మరి సరే వెళ్ళనా వద్దా నేను వెళ్తాను నాకు ఆకలి అవుతుంది కదా మరి మీకు ఎవరైనా అయితే నాకు ఎవరైనా ఏమన్నా పెడితే నేను ఇక్కడే ఉంటా నేను వెళ్ళి మీరు ఏమన్నా పాటలు నేర్చుకున్నారు ఈరోజు మా మీరు నన్ను వద్దన్నారు అనుకోండి మా అక్కకి అసలుకే కోపం ఎక్కువ మా అక్క వచ్చేది నేను వెళ్ళకపోతే మా అక్క వచ్చేది చూడక్క నీ పేరే చెప్పాను నేను చూడక్క దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పా తమ్ముడు అక్క చూడక్క నన్ను వెళ్ళట్లేదు అక్క జ్యోతి ఎవరో జ్యోతి నువ్వు బైక్ రాక్క వస్తానా తమ్ముడు హాయ్
సిబిసి అంటే ఏంటి? కాదు కాదు, చికెన్ బిర్యానీ సెంటర్ కదా. అవునవును, నేను ఇలా బిర్యానీ తినే వెన్న వచ్చేసా. చికెన్ బిర్యానీ నాకేది నాకేది నాకేది. సరే అక్క. ఫ్రెండ్స్, మీరు పాటలు నేర్చుకున్నారా? యాక్షన్ సాంగ్స్ నేర్చుకున్నారా? ఏమేం పాటలు నేర్చుకున్నారు ఫ్రెండ్స్? ఏమేం పాటలు నేర్చుకున్నారు? చెప్పట్లేదు, వెళ్ళిపోతున్నా. అక్క వచ్చేసావేంటి అక్క? అక్క చెల్లి తమ్ముడు అక్కడ నాకు ఏ సమాధానం చెప్పట్లేదు తమ్ముడు, అందుకే నాకు నచ్చలే వచ్చేసా. ఒకసారి నేను వెళ్ళి అడుగుతాను అక్క, నాకు ఆకలి అవుతుందన్న. ఎవరు ఏం పెట్టట్లేదు అక్క. మాట్లాడట్లేదు అలా. చూచక పొగులు బలే ఉన్నాయి అక్క. సూపర్ ఉన్నాయి తమ్ముడు. నేను వెళ్ళా ఒక్కసారి అలా వెళ్ళి వచ్చే తమ్ముడు. ఫ్రెండ్స్, మా అక్కతో మీరేమి మాట్లాడలేదంట కదా, చెప్పండి. మాట్లాడుతున్నారా? మీరేమో మాట్లాడలేదు. మా అక్క ఫీల్ అయ్యింది ఫ్రెండ్స్. అవును తమ్ముడు, చాలా ఫీల్ అయిపోతుంది. చూసారా, ఏడుతుంది మా అక్క. సరే నేను కూడా వెళ్ళిపోతున్నా, మా అక్క ఫీల్ అయింది కదా, మీరు ఎవరో మాట్లాడలేదు. వెళ్ళిపోతున్నా ఫ్రెండ్. మరి మాట్లాడతారా? అవునా, అడిగిందని చెప్తారా? అబ్బా, మా అక్క కావాలంటే ఎవరికో. అక్క ఒకసారి రాక. మా అక్క పేరు తెలుసా నీకు అసలు? తెలుసా? మా అక్క పేరు కత్తి. మా అక్క పేరు కత్తి తెలుసా నీకు? కత్తి చాకు అన్ని కోసేసేది కట్టి మీద పెట్టుకుని. ఏం చెప్తున్నా? నీ పేరు చెప్పనక్క, నేనేం చెప్పలేదు. నా పేరు చెప్తాను అర్థమైతే తమ్ముడు. కత్తి అని చెప్పనక్క. చాలా షార్ప్ అని చెప్పలేదా? పొదురుగా ఉంటుంది, కోసుకుపోద్దని కూడా చెప్పానక్కు. బాబాయ్, నువ్వు రాక్క పైకి. సరే ఒక్క తమ్ముడు చెప్తాం. హాయ్ ఫ్రెండ్స్, మీరు కన్నత్వాకలు అన్ని నేర్చుకున్నారా? ఎన్ని నేర్చుకున్నారు? 5. అమ్మ బాబాయ్, ఒక్కటన్నా ఒకరు చెప్తారా? అగో అల్లక్క చెప్పితే ఉండు మైక్. అగో అల్లక్క ఇక్కడ నుంచుంది కదా. అక్క నీతో అక్క అక్క కంట తాకి వచ్చిందా? మైక్ తీసుకొని చెప్తావా? సరే ఆగండి, ఒక్క 2 నిమిషాలు నేను చెప్తానే. బాయ్ బాయ్ బాయ్. ఫ్రెండ్స్, నాకు ఆకలి అవుతుంది నేను చెప్పా కదా, మా అమ్మ కోసం చూస్తున్నా ఫ్రెండ్స్. మా అమ్మ ఏమో ఇంకా రాలేదు. మా అక్క ఒరే ఎవరురా నువ్వు? మా అక్క మా అక్క మా అక్క అంటున్నా. చూడక్క, ఎవరక్క? మీ ఫ్రెండ్ అబ్బాయి? సరేలే, నాకు ఆకలి అవుతుంది. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఉంది, నేను తినాల. నేను వెళ్ళిపోనా? సరే వెళ్ళిపోతున్నాను. అయితే మా అక్క కూడా పంపింది. నేను సరే, నేను ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ స్లోగా తిని ఆకలి అవుతుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. నాకు ఇక్కడ వచ్చి బిస్కెట్ ప్యాకెట్ తినొచ్చా లేదా అర్థం కావట్లేదు. తినకపోతేనేమో ఆకలి అవుతుంది, తింటేనేమో ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ ఎవరిదో తెలియకుండా తినేసాను అంటారు. ఏం చేయాలి? సరేలే, నేను ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ తినేస్తాలే. నేను పిలుస్తా బిస్కెట్ ప్యాకెట్ తినేసి వస్తాను. నేను తినేస్తాను 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 తినేస్తాను. మా తమ్ముడు వచ్చాడు ఇక్కడికి. ఏం చేశాడు? మీరు ఎవ్వరు చూడలే. నేను ఆ బాల్ నుండి చాటుగా చూసేసా. బిస్కెట్ దొంగతనం చేశాడు కదా. ఇప్పుడు చూడండి, ఆడి పని బట్టి ఆడికి చెప్పేస్తాను. ఏ తమ్ముడు, ఏ తమ్ముడు, ఇట్రా ఇట్రా. చెప్పక్క. ఏం చేసావు? అక్క నేనేం చేశాను? అక్క నేనేం చేయలేదు
పనులన్నీ మా తమ్ముడు చేత చేయించేసుకుంటాను. పోతాను నువ్వు కూడా పోతావు. మా పనులన్నీ మా తమ్ముడు చేత మొత్తం పనులన్నీ చేంజ్ చేసుకుంటా. చూడు సరే తమ్ముడు పట్లు తీసావా? అక్క ఇప్పుడే ఉదికాను అక్క, నడు నొప్పి వచ్చేస్తుంది అక్క. అయితే ఇల్లు మొత్తం శుభ్రం చేసుకొచ్చే. అక్క ఇప్పుడే అక్క ఉదికాను. డాడీ చెప్పానా? అక్క అక్కడ ఉన్న అందరూ ఆడపిల్లలు నన్నే చూస్తారు అక్క, అలా చేస్తే. చూడు నాకేం మరి. అక్క నువ్వు ఊదారక్క. నన్ను అబ్బాయి చేసినావురా మరి. అక్క నేను చిన్న తప్పేగా అక్క చేశాను. ఇక్కడ చూడు చాలా మంది అబ్బాయిలు ఉన్నారు. అవునక్క. అక్క మళ్ళీ నా పనా. సరే ఇల్లు క్లీన్ చేసుకొచ్చే. సరేలే అక్క. మా చెల్లి మా తమ్ముడు పోలే దొరికేసాడు. ఊరికే పనులన్నీ చేపించేసుకున్నాం. అమ్మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మా అక్క నన్ను ఎలా ఏడిపిస్తుందో. నేను చిన్న తప్పు చేస్తే చాలా పెద్ద పనులు చెప్పేస్తుంది ఫ్రెండ్స్ నాకు. నేను మా డాడీకి చెప్పేస్తా ఫ్రెండ్స్ వెళ్ళి. నేను పనులు చేయాలా? ఏం చేసేది? పనులు చేయాలా? మీకు కూడా నా మీద జాలి లేదు. మీకు నాకు ఫ్రెండ్షిప్ కట్. నేను మా డాడీకి చెప్పుకుంటా వెళ్ళి. డాడీ కొద్ది మా తాతకి చెప్తా. మా డాడీ అయితే విమానం పోతా ఎలా కొడతారమ్మో. అరే నన్ను మీకు నచ్చలేదా ఏంటి? సరే వెళ్ళిపోతున్నా. బాయ్ 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 బాయ్. మన మా తాతకి చెప్తారు. బాయ్ తాతయ్య. ఏమైంది? తాతయ్య లేడు, డాడీ చెప్పమ్మా. డాడీ అది చెప్పమ్మా. అంటే డాడీ నేను చాలా ఇబ్బంది పడుతున్నాను డాడీ. ఏమైందమ్మా? నాకు చాలా పని చెప్పేస్తున్నారు డాడీ. ఎవరా? నాకు అస్సలు ఓపిక లేదు డాడీ. ఏమైంది? అక్క వల్ల నాకు చాలా పనులు చెప్పేస్తున్నారు డాడీ. అసలు ఏమైంది? అక్క ఎందుకు చెప్తుంది నీకు పనులు? అంటే డాడీ అది నేను నువ్వేమన్నా అన్నంటే నేను చెప్తా డాడీ. ఏమన్నా చెప్పు. తిట్టనా కొట్టనంటే చెప్తా డాడీ. కొట్టను చెప్పు. డాడీ ప్లీజ్ డాడీ. చెప్పు. డాడీ సరే డాడీ. అంటే నేను అక్కడ ఉన్న బిస్కెట్ ప్యాకెట్ ని దొంగతనం చేసి తినేసా డాడీ. ఏమన్నారు? నీకోసమే కదా, అడిగి తీసుకోవచ్చుగా. డాడీ ఆకలేసి డాడీ, అందుకనే తీసేసుకున్నాను. సరేలే, చిన్న తప్పేగా, ఏం అవదులే. అంటే డాడీ నువ్వు అలా ఎప్పుడు చేయబాక ఇంకా. సరే డాడీ. ఏసై క్షమిస్తాడు, ప్రార్థన చేసుకో. సరే థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ ఏసయ్యా. చెప్పక్క పనులన్నీ చేసావా? నేను చేయను. ఎందుకు? డాడీ చెప్పనా? చెప్పుకో. బిస్కెట్ తినేసావని, దొంగచాటుగా తినేసావని డాడీ చెప్పాననుకో. అయినా పర్లేదు చెప్పుకో. తాత కూడా వచ్చేస్తాడు. ఇంక నీ ఇష్టం, నీకు తెరువే. నాకు కొమ్ములు వచ్చాయి. చెప్పుకో. నేను పడుకుంటాను. చెప్పుకో. చెప్పేస్తా అయితే. చెప్పుకో బా. వెళ్తున్నా. వెళ్ళు. ఒక్కసారి చెప్పుకొచ్చేస్తా. సర్లే డాడీ మా అక్క తెలియదుగా. నేను డాడీ చెప్పేసానని చెప్పమ్మా. డాడీ తిడతాడు. డాడీ తమ్ముడు అక్కడ నువ్వు మొన్న బిస్కెట్లు తెచ్చావు కదా. చెప్పు. బిస్కెట్లు మొత్తం ఒక్కడే తినేసాడు డాడీ దొంగతనంగా. అవునా? చెప్పాలే అమ్మా. మనం ఏమనలేదు డాడీ. చిన్న తప్పే కదా, ఏసై క్షమిస్తాడు ప్రార్థన చేసుకుంటే. నువ్వైనా ఎందుకు చాడీలు చెప్తున్నావు తమ్ముడి మీద? అయినా పనులు ఎందుకు చెప్పేవాడికి? డాడీ అదంటే వాడు ఎంత ఫీల్ అయ్యాడు తెలుసా? దేవుడు నిన్ను క్షమించాడు, ప్రార్థన చేసుకో. అసలు దొంగతనం వాడు దొంగతనం చేశాడు, నువ్వు దాన్ని కప్పిపుచ్చావు చూడు, అది కూడా పెద్ద తప్పే. నువ్వు ప్రార్థన చేసుకో, క్షమాపణ అడుగు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేదంటే
ముందెళ్ళి తమ్ముడికి సారీ చెప్పు, ఓకేనా? సరే సరే డాడీ, వెళ్ళు. వెళ్తున్నా డాడీ, వెళ్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు మా అక్క వస్తుంది చూడండి. తమ్ముడు, అక్క చెప్పక్క. తమ్ముడు సారీ తమ్ముడు. ఆ అక్క పర్లేదు అక్క, నేను కూడా నేను చాలా సార్లు ఇబ్బంది పెట్టాక అక్క. సారీ అక్క. తమ్ముడు సారీ. సరే అక్క. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కూడా ఎప్పుడు చెప్పా పెట్టకుండా, తల్లిదండ్రులు చెప్పా పెట్టకుండా ఏమీ తినకూడదు, ఏమి చేయకూడదు. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మా అక్క మాట ఏంటారండి? ఫ్రెండ్స్ నా మాట వినరా? నేను నచ్చలేదు మీకు? ఫ్రెండ్స్ 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 నిన్నెవరో నేను వచ్చానంటే కొడదానరా ఫ్రెండ్. ఫ్రెండ్స్ జ్యోతి అక్క ఎక్కడ ఉంది? జ్యోతక్క, 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 పెద్ద చెక్క కావాలి నాకు, పెద్ద చెక్క. జ్యోతక్క. పూజకు కూడా కావాలి నాకు, పూజ దాకా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ప్రార్థన చేసుకుంటే దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఇంట్లో చెప్పకుండా ఏమి దొంగతనంగా తినకూడదు, అన్ని మీకోసం చేస్తారు కదా. అవును కదా, అర్థమైందా ఫ్రెండ్స్ మీ అందరికి? మీరు కూడా ఎప్పుడైతే ఏదైనా పని చేయాలంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి, లేదంటే మీ ఫ్రెండ్స్ కి చెప్పి చెయ్యాలి, సరేనా ఫ్రెండ్స్? దొంగతనం చేస్తే ఈ రోజు నన్ను చూసారా మాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చిందో, అట్లాంటి పనిష్మెంట్లన్నీ దేవుడు మనకి ఇస్తాడు. దేవుడు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, సరేనా? సరే తమ్ముడు. సరే బాయ్ ఫ్రెండ్స్, మేము వెళ్ళిపోమా ఇంకా? బాయ్ పిల్లలు అందరూ కూడా చక్కగా విన్నారా?